महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో కన్యరాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో రాహువు, అష్టమంలో బుధుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యరాశి వారికి ఇక్కడ మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది జనరల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ గురు చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. మెయిన్గా ఏంటంటే ఈ వారం నుంచి కుజశనుల యొక్క యుతి అనేది కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇదైతే వెరీ పెయిన్ఫుల్ కంజంక్షన్, ఎందుకంటే డిస్టర్బ్డ్ కంజంక్షన్. కుజశనుల యొక్క యుతి మనం చూస్తే కనుక వీరికి సప్తమ స్థానంలో జరగడం. సో దీనివల్ల ఎదుటి వాళ్ళ అనుకూలత తక్కువ ఉండడం కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో చీటికి మాటికి చిన్నపాటి డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉండడం కావచ్చు. వ్యాపారపరమైన విషయాల్లో కూడా ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అనవసరమైన ఇబ్బందులు క్రియేట్ అయ్యి దానివల్ల వ్యాపారానికి సంబంధించి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండటం, ఇలాంటి రకరకాలుగా ఈ కుజుడు శని సప్తమంలో డైరెక్ట్ మళ్ళీ రాశిని చూడడం వల్ల ఎదుటోడు చేసిన పనికి మనకి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉండే సిచ్యువేషన్స్ ఇలాంటివి. సో ముఖ్యంగా వ్యాపారం డల్ అయిపోవడానికి ఈ కుజస్తంభన 7th హౌస్లో ఎక్కువ కారణం అవుతుంది. 6th, 7th, 8th పరంగా ఇక్కడ మనం చూస్తే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో రాహు ఉన్నాడు. రాహు జనరల్గా యోగిస్తాడు. ఇది వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఫర్ రాహు, దర్ ఈజ్ నో డౌట్. రాహు అద్భుతంగా యోగించే స్థానాల్లో ఇదొకటి. సో కాబట్టి ఈ యొక్క రాహు వల్ల మీరు చక్కగా ఇక్కడ శత్రు విజయాన్ని పొందుతూ ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి ఒక పక్కన. సో ఇంకో విషయంలో ఏంటంటే చాలా లో లెవెల్గా, చాలా మందంగా, చాలా రిస్ట్రిక్టెడ్గా వ్యాపారానికి సంబంధించిన విషయాలు ముందుకు కదులుతూ ఉంటాయి. బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు కుజుడు శని కలవటం వల్ల ఇక్కడ మొత్తం అసలు లేనిపోని గొడవ. సో ఈ వారం నుంచి డెఫినెట్లీ యూ ఫీల్ సో మచ్ ఆఫ్ రిలాక్సేషన్. ఈ కుజశనుల యొక్క ఇది కంప్లీట్ అయిపోవటం వల్ల బుధ గురువారాల్లో మళ్ళీ చంద్రుడు సప్తమంలోనే ఉంటారు. యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి శని కూడా అక్కడే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ జనరల్గా సప్తమ స్థానంలో ఉన్న ఈ శని యొక్క సంచారం మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ వెరీ క్లోజ్ రిలేషన్స్తో కానీ ఏదైనా సరే ఇక్కడ చాలా వరకు కూడా మీరు అంటే శని లాంటి ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సప్తమ స్థానంలో ఉందన్న విషయాన్ని గమనించి మీరేంటంటే ఏ విషయాల్లో అయితే మీరు చాలా దగ్గర అయిన వాళ్ళ విషయంలో ఎందుకు ఆ డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది అనేది చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది అవసరం. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ సోమవారం నుంచి మారుతున్న కుజుడు ఓన్ హౌస్లోకి 8th హౌస్లో ఓన్ హౌస్లోకి మారుతున్నారు, కానీ అక్కడే రవి బుధులు కూడా ఉన్నారు. బట్ సోమ మంగళ బుధ గురు ఈ 4 రోజులు కూడా రవి కుజుల యొక్క కంజంక్షన్ 8th హౌస్లో జరుగుతూ ఉంది. కాబట్టి
కొంత ఇక్కడ ఏథోస్ రిలేటెడ్గా ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ఇంట్లో అత్తగారు మామగారికి సంబంధించి కావచ్చు, సమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం స్టెబిలైజ్డ్ నిర్ణయాలు, స్టెబిలైజ్డ్ మైండ్తో ఉండడం అనేది మంచిది. సో అలాగే ఇక్కడ ఏంటంటే రవి బుధులు మళ్ళీ శుక్రవారం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు, 9th హౌస్లోకి. సో మారిన రవి బుధుల వల్ల కూడా అంత పెద్ద ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఆర్థిక పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఇక్కడ మనకేంటంటే ఒక అప్లిఫ్ట్మెంట్ లాంటి మంచి ఇవి దొరకట్లా సప్తమంలో ఉన్న శని కానీ. సో ఆచితూచి ఫైనాన్షియల్గా కానీ, బిజినెస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడమే కన్యారాశి వాళ్ళకి బెటర్ అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఏదైతే కుజుడు 8th హౌస్లో ఓన్ హౌస్లోకి మారుతూ ఉన్నప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళకి సంబంధించి కొంచెం షార్ట్ జర్నీస్లోను వాటిలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండటం, కమ్యూనికేషన్ విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవ్వటం, సిబ్లింగ్స్ తోబుట్టువులకి సంబంధించి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రావటం ఇలాంటివి మనం గమనించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ కుజుడికి మంగళవారం దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం వల్ల కూడా రవి బుధుల భాగ్యస్థాన సంచారం వల్ల ఎదురయ్యే అనేకమైన ఫైనాన్షియల్ డ్రైనేజెస్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఎదురయ్యే అనేకమైన రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చే సమ్ ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఈ రెమెడీస్ చేసుకుంటే వారం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.